గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలోని వరద ముంపు ప్రాంతాల్లో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించారు. కొలిపర్ల మండలం కరకట్ట లంక ప్రాంతాల్లో వరద ప్రవాహం గురించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ముంపు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు నాదెండ్ల. రాహుల్ గాంధీపై మాట్లాడేంత స్థాయి ఎంపీ రఘునందన్ రావుకు లేదని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. రాహుల్ గాంధీకి నీకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని ఎద్దేవా చేశారు. పెద్దవాళ్లపై మాట్లాడితే పెద్దవాడివి అయిపోతావని రఘునందన్ రావు అనుకుంటున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో ఘనంగా అన్నదాత సుఖీభావ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. సుమారు 300 ట్రాక్టర్లతో రైతులు ర్యాలీలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు స్వయంగా ట్రాక్టర్ నడిపి రైతులను ఉత్సాహపరిచారు. నాగర్ కర్నూలు జిల్లా అమన్గల్ బీసీ హాస్టల్ నిర్మాణానికి ఎంపీ మల్లు రవి శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను గాలికి వదిలేసిందని ఆరోపించారు. ప్రజాప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో విద్యా వ్యవస్థ బలోపేతం చేస్తున్నారని తెలిపారు. విజయనగరం జిల్లాలో ఒక్క డయేరియా కేసు కూడా నమోదు కాకుండా చూడాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. గ్రామాల వారీగా మెడికల్ క్యాంపులను నిర్వహించాలని, పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి తెలిపారు. ప్రొద్దుటూరులో ఫేస్ ఐఐటి అకాడమీ, టాప్ మైండ్ పేర్లతో విద్యార్థుల భవిష్యత్తుతో యాజమాన్యం ఆటలాడుకుంటుందని తల్లిదండ్రులు ఆందోళన చేశారు. విద్యార్థులు తల్లిదండ్రుల దగ్గర లక్షలాది రూపాయలు దండుకుని 2 కాలేజీలుగా విడిపోయి విద్యార్థులను బురిడి కొట్టించారని వాపోయారు. వెంటనే కళాశాల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు, తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. హర్ఘర్ తిరంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో జాతీయ జెండాను ఎగరవేశానని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు. దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో జాతీయ జెండాను ఎగరవేసి ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థ భవనంలో ₹1.5 ఏర్పాటు చేసిన అత్యాధునిక హైస్పీడ్ ప్రింటర్లను స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ సూర్యదేవరతో కలిసి ప్రారంభించారు. ప్రింటర్లు శాసనసభ సమావేశాల్లోనూ, మరీ ముఖ్యంగా బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలోనూ కీలక పాత్ర పోషిస్తాయని స్పీకర్ పేర్కొన్నారు. ఉప ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వం చేయని కుట్రలు లేవని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి గెలిచారని విమర్శించారు. అత్యంత దారుణమైన ఎన్నికలు కమిషన్ను తొలిసారి చూశామని ఎద్దేవా చేశారు. ఏజెంట్లకు, ఓటర్లకు స్వేచ్ఛ లేని పోలింగ్ జరిగిందని మండిపడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులు, యువకులు హర్ఘర్ తిరంగా ర్యాలీ చేపట్టారు. ఆపరేషన్ సింధూర్ విజయాన్ని సూచిస్తూ సైనికులకు అండగా ప్లకార్డులు ప్రదర్శించారు. సైనికుల పోరాట స్ఫూర్తిని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి కొనియాడారు. ఇవి బులెటిన్ అప్డేట్స్.